నమస్కారం. మన బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ సిరీస్లో ఇవాల్టిది చివరి రోజు, డే 9. ఈ రోజు సెషన్ చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే గత 8 రోజులుగా మనం నేర్చుకున్న ప్రతి విషయాన్ని, అంటే అకౌంట్ల గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి, వీటన్నింటినీ కలిపి మన నిజ జీవితానికి సరిపోయే ఒక పక్కా ఆర్థిక ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలో చూడబోతున్నాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవన్నీ ఎలా ఉన్నాయంటే ఒక పజిల్లోని వేర్వేరు ముక్కల్లాంటివి కదూ. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక ముక్క, ఇన్సూరెన్స్ ఇంకో ముక్క, ఇన్వెస్ట్మెంట్ అనేది మరో ముక్క, ఇలా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటినీ కలిపి ఒక పూర్తి బొమ్మగా ఎలా మార్చాలి? ఈ డౌట్ రావడం చాలా కామన్. ఏం కంగారు పడకండి, ఈరోజు ఆ పజిల్ని మనం అందరం కలిసే సాల్వ్ చేద్దాం. సరే, మరి మనం ఈరోజు ఏం చేద్దామంటే, ముందుగా అసలు ఆ బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక సింపుల్ 5 దశల ప్రణాళిక గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుని వాటికి దూరంగా ఎలా ఉండాలో కూడా చూద్దాం. ఇక చివరగా మన లైఫ్ లాంగ్ ఉపయోగపడే ఒక క్లియర్ రోడ్ మ్యాప్తో ఈ సిరీస్ను ముగిద్దాం. ఓకే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మనం వేర్వేరుగా నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ని, వాటన్నిటినీ కలిగి మన జీవితానికి సరిపోయే ఒకే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అంటే ఆ పజిల్ ముక్కలన్నిటినీ ఒకచోట చేర్చే టైం వచ్చేసిందనమాట. ఇప్పుడు మనం చూడబోయే ఈ 5 దశల ప్రణాళిక ఉంది కదా, ఇది సరిగ్గా ఒక ఇల్లు కట్టినట్టు ఉంటుంది. పునాది దగ్గర స్టార్ట్ చేసి గోడలు, పైకప్పు ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తాం. మన డబ్బు వ్యవహారాలను కూడా అంతే పద్ధతిగా ఒక్కో దశ దాటుకుంటూ నిర్మించుకోవాలి. ఏ ఇంటికైనా పునాది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు, అవునా? అదేవిధంగా మన ఫైనాన్షియల్ లైఫ్కి కూడా ఒక స్ట్రాంగ్, సేఫ్ బ్యాంకింగ్ పునాది అంతే ముఖ్యం. మనం చేసే మిగతా పనులన్నీ దీని మీదే నిలబడతాయి. చూడండి, ఇవి చాలా బేసిక్ విషయాలు, కానీ వీటిని అస్సలు లైట్ తీసుకోకూడదు. ఒక మంచి సేవింగ్స్ అకౌంట్ ఉండటం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్లను సేఫ్గా వాడటం, అన్ని అకౌంట్లలో నామినీ పేరు కరెక్ట్గా అప్డేట్ చేయడం, ఇంకా మన అకౌంట్కి ఏవైనా ఛార్జీలు పడతాయా అని తెలుసుకోవటం, ఇవే మన ఫైనాన్షియల్ ఇంటికి మనం వేసే మొదటి గట్టి పునాది. పునాది వేశాం, చాలా మంచిది. మరి ఆ తర్వాత పనేంటి? గోడలు కట్టి పైన పైకప్పు వేయాలి. ఎందుకంటే గాలి, వాన, ఎండలాంటి వాటినుంచి ఇంటికి ప్రొటెక్షన్ కావాలి కదా. అలాగే మన జీవితంలో వచ్చే ఊహించని ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని కాపాడేదే ఈ రక్షణ పొర. చూడండి, ఈ 3 విషయాలు మనకు రక్షణ కవచం లాంటివి. మొదటిది హెల్త్ ఇన్సూరెన్స్. ఏదైనా అనారోగ్యం వస్తే మన సేవింగ్స్ మొత్తం కరిగిపోకుండా ఇది కాపాడుతుంది. రెండవది టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది మన తర్వాత మన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది. ఇక మూడవది ఎమర్జెన్సీ ఫండ్. అంటే కనీసం 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టుకోవటం. ఇది అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా కష్టం వచ్చినా మనల్ని నిలబెడుతుంది. ఈ 3 మనకు ఆర్థిక భద్రతతో పాటు ప్రశాంతతను కూడా ఇస్తాయి. ఈ ఒక్క మాట జీవితంలో ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి కన్నా రక్షణే ముందు, ఎల్లప్పుడూ. భవిష్యత్తు కోసం లక్షలు ఇన్వెస్ట్ చేసే ఆలోచన మంచిదే, కానీ అంతకన్నా ముందు మన ప్రస్తుత జీవితాన్ని సేఫ్గా ఉంచుకోవడం ముఖ్యం. మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ సేఫ్గా లేనప్పుడు మనం ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసినా ప్రయోజనముండదు. సో ఫస్ట్ ప్రొటెక్షన్, తర్వాతే ఇన్వెస్ట్మెంట్. సరే, ఇప్పుడు మన ఇంటికి పునాది ఉంది. గోడలు, పైకప్పు అన్నీ సెట్ అయ్యాయి. ఇక లోపల పనులు చూసుకోవాలి. అంటే ప్లంబింగ్, వైరింగ్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. ఇంట్లోకి నీళ్లు, కరెంటు ఎలా సక్రమంగా రావాలో, మన జీవితంలోకొచ్చే డబ్బని కూడా మనం అలాగే పద్ధతిగా మేనేజ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ రూల్. అదే 50-30-20 రూల్. అంటే మనకొచ్చే సంపాదనలో 50% తిండి, ఇంటి అద్దె, ప్రయాణం లాంటి తప్పనిసరి అవసరాలకు పెట్టాలి. ఒక 30% మన కోరికలకు, అంటే సినిమాలు, షాపింగ్ లాంటి వాటికి వాడుకోవచ్చు. ఇక మిగిలిన 20% దాన్ని ఖచ్చితంగా పొదుపు చేయాలి లేదా ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేశామంటే డబ్బు మీద మనకొక ఫుల్ కంట్రోల్ వస్తుంది. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు ఇవి ఒక కత్తిలాంటివి. వాటిని తెలివిగా వాడితే ఒక మంచి టూల్. అదే అదుపు తప్పితే చాలా ప్రమాదకరమైన ట్రాప్. నిజమైన అవసరాలకు, ఎమర్జెన్సీలకు వాడితే ఓకే, కానీ మన స్థోమతకు మించి ఖరీదైన వస్తువులు కొనడానికి, కేవలం నలుగురికి చూపించుకోవడానికి వాడితే అది మనల్ని నేరుగా అప్పుల ఊబిలోకి లాగేస్తుంది. సో చాలా జాగ్రత్త. ఇప్పటివరకు మన ఆర్థిక ఇంటిని స్ట్రాంగ్గా, సేఫ్గా కట్టుకున్నాం. ఇప్పుడు ఆ ఇంటి విలువను పెంచే టైం వచ్చింది. అంటే మన దగ్గరున్న డబ్బును, మన సంపదను పెంచుకోవాలన్నమాట.
ఈ స్లైడ్లో ఉన్న ఎగ్జాంపుల్ ఒక్కసారి చూడండి. రవి 25 ఏళ్లకే చిన్న అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సురేషు 35 ఏళ్లకు రవి కన్నా ఎక్కువ డబ్బుతో మొదలుపెట్టాడు. కాని లాంగ్ రన్లో చూస్తే రవి దగ్గరే ఎక్కువ సంపద ఉంది. ఎందుకంటే పెట్టుబడులలో డబ్బు కన్నా టైం చాలా పవర్ఫుల్. ఎంత తొందరగా మొదలు పెడితే కాంపౌండింగ్ ఎఫెక్ట్తో డబ్బు అంత వేగంగా పెరుగుతుంది. ఇల్లు కట్టేస్తే సరిపోతుందా? దానికి జీవితాంతం మెయింటెనెన్స్ అవసరం కదా. అప్పుడప్పుడు రిపేర్లు చేయించాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే మన ఫైనాన్షియల్ ప్లాన్కి కూడా లాంగ్ టర్మ్ విజన్, కంటిన్యూస్ కేర్ చాలా ముఖ్యం. ఇది ఒక్కరోజుతో అయిపోయే పని కాదు. ద్రవ్యోల్బణం అంటే ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్. సింపుల్గా చెప్పాలంటే ధరల పెరుగుదల. ఇది మనకు తెలియకుండానే మన డబ్బు విలువను తినేసే ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఉదాహరణకి ఈరోజు 100 రూపాయలతో కొనే వస్తువు ఓ 10 ఏళ్ల తర్వాత కొనాలంటే 200 కావచ్చు. అందుకే మన డబ్బు పెరుగుదల అనేది ఎప్పుడూ ఈ ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువగా ఉండాలి. లేదంటే మనం డబ్బు దాచినా దాని విలువ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఇవి పనులు కాదండి, జీవితాంతం పాటించాల్సిన మంచి అలవాట్లు. రిటైర్మెంట్ గురించి ఇప్పుడించే ఆలోచించడం, ప్రతి సంవత్సరం మన ఫైనాన్షియల్ ప్లాన్ని ఒక్కసారి రివ్యూ చేసుకోవడం, డబ్బు గురించి కొత్త విషయాలు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండడం, ఈ అలవాట్లు మన ఫైనాన్షియల్ ఇంటిని దశాబ్దాల పాటు చాలా స్ట్రాంగ్గా ఉంచుతాయి. సరే, ఇంత కష్టపడి కట్టుకున్న మన ఫైనాన్షియల్ ఇంటిని పాడు చేసే కొన్ని లీకులు, పగుళ్ళు కూడా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అంటే చాలామంది కామన్గా చేసే కొన్ని పెద్ద తప్పుల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా డేంజరస్ మిస్టేక్స్. కేవలం జీతం మీద ఆధారపడటం, ఇన్సూరెన్స్ అస్సలు పట్టించుకోకపోవటం, ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని కలిపి కన్ఫ్యూజ్ అవ్వడం, ఎవరో చెప్పారని సులభంగా డబ్బులొస్తాయని అత్యాశకపోవటం, ఇక రిటైర్మెంట్ గురించి అస్సలు ఆలోచించకపోవటం. ఈ తప్పులు చేయకుండా ఉంటే చాలు, మనం సగం యుద్ధం గెలిచినట్టే. సరే, ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మీ ఆర్థిక ఇంటి తాళాలను మీ చేతికే ఇస్తున్నాను. ఇది జీవితాంతం ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ రోడ్ మ్యాప్. ఇది ఈ మొత్తం సిరీస్ యొక్క సమ్మరీ. ఈ 6 పాయింట్లు పాటిస్తే చాలు. 1. మీ బ్యాంక్ అకౌంట్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి. 2. ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోండి. 3. మీకు, మీ ఫ్యామిలీకి సరిపడా ఇన్సూరెన్స్ తీసుకోండి. 4. చిన్న అమౌంట్తో అయినా పర్లేదు, ఒక ఎస్ఐపి స్టార్ట్ చేయండి. 5. ఎప్పుడూ లాంగ్ టర్మ్ గురించి ఆలోచించండి. 6. ప్రతి ఏటా మీ ప్లాన్ని రివ్యూ చేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి. ఈ ఒక్క మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. బ్యాంకింగ్ పనుల్లో తెలివిగా, మనల్ని మనం కాపాడుకోవడంలో వివేకంతో, డబ్బును పెంచడంలో ఓపికగా ఉండండి. ఇలా చేస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దానంతట అదే వస్తుంది. ఈ 9 రోజుల సిరీస్ను ఇంత ఓపికగా పూర్తి చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు మీ డబ్బును ఎలా మేనేజ్ చేయాలనే నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ రెండూ మీ చేతుల్లోనే ఉన్నాయి. ఇకపై బ్యాంకింగ్ అంటే భయం లేదు. డబ్బును మీరే కంట్రోల్ చేయగలరనే ధైర్యం వచ్చిందని నేను నమ్ముతున్నాను. గుర్తుంచుకోండి, ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోదు. ఇది కేవలం ఒక అద్భుతమైన ఆరంభం మాత్రమే. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండండి, ఎదుగుతూ ఉండండి. ధన్యవాదాలు.